మై డియర్ ఫ్రెండ్స్, మనం మన డెస్టినేషన్ చేరాలంటే ఏం చేయాలి? మనల్ని మనం వాడుకోవాలి. అర్థం కావట్లేదా? మనల్ని మనం వాడుకోకపోతే దట్ మీన్స్ మన నాలెడ్జ్ని కానీ, మన టైంని కానీ, మన యొక్క ఆలోచనలు కానీ, సో మనం అలా వాడుకుంటూ ఉన్నట్లయితే ఏం చేస్తారంటే పక్కవాడు మనల్ని వాడేసుకుంటాడు. వాడికి ఒక గోల్ ఉంటుంది, చక్కగా మనల్ని గమనిస్తాడు. వీడు ఎలాగో గోల్ రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేయట్లేదు కాబట్టి వీడి దగ్గర ఉన్న సబ్జెక్ట్ని మనం వాడేసుకోవాలని చెప్పేసి వాడేసుకుంటాడు అనమాట. సో యూ రీచ్ ఈజ్ గోల్. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు కూడాను యు మస్ట్ యూజ్ యువర్ సెల్ఫ్, యు మస్ట్ యూజ్ యువర్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్, యు మస్ట్ యూజ్ యువర్ నాలెడ్జ్ ఫర్ యువర్ సెల్ఫ్. అండర్స్టాండ్? సో డెఫినెట్లీ యూ would achieve your goal, no doubt at all. When we are mum, we cannot achieve. Somebody will utilize us and they would achieve their goals. కాబట్టి మన యాసలో మనం చెప్పాలంటే నిన్ను నువ్వు వాడేసుకో, లేకపోతే ఇంకొకరు నిన్ను వాడేసుకుంటారు. ఇది సింపుల్గా మీరు పాటించాల్సిన సిద్ధాంతము లైఫ్లో. దెన్ యూ కుడ్ అచీవ్ యువర్ గోల్స్, నో డౌట్. మై డియర్ ఫ్రెండ్స్, మన వాళ్ళు ఎక్కువగా ఏం చేస్తుంటారంటే ఆ లక్ష్యం చేరపోవటానికి కారణం నేను మీకు ఒకటి చెప్తాను. ఎక్కువగా కథలు చెప్తుంటారు. డోంట్ టెల్ కాకనబుల్ స్టోరీస్. కథలు చెప్పడం ఆపండి. కథలు చెప్పడం ఆపేసి మిమ్మల్ని మీరు వాడేసుకోండి. ఖచ్చితంగా మీరు మీ లక్ష్యాన్ని చేరుకుంటారు. వాట్ యు వాంట్ యు బికమ్, నో డౌట్. సో థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ ఫర్ యాజ్ యూ అబ్జర్వ్డ్ మై వీడియో. థ్యాంక్ యూ.